సెప్టెంబర్ కల్లా మరో 1,00,000 ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామంటున్నారు సీఎం రేవంత్. 2,20,000 ఇళ్లను పేదలకు అంకితం చేస్తామంటున్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం 20,400 కోట్లు కేటాయించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 4.5 లక్షల ఇళ్లు నిర్మించాలన్నది ప్రభుత్వ లక్ష్యం అంటున్నారు సీఎం. ఈ ఏడాది 3.5 లక్షల ఇళ్లు మంజూరు చేశామన్నారు ముఖ్యమంత్రి రేవంత్. 22,500 కోట్ల రూపాయలు కేటాయించి 4,50,000 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశాం. గత ఫిబ్రవరిలో ఈ పథకాన్ని ప్రారంభించుకున్నాం. కేవలం 13 నెలల కాలంలోనే రాష్ట్రంలో 1,20,000 ఇండ్లను పూర్తి చేసుకొని నిన్ననే ఆదిలాబాద్ జిల్లా నుంచి రాష్ట్రం నలుమూలల ప్రారంభోత్సవం చేసుకున్నాం. మరొక 1,00,000 ఇండ్లు సెప్టెంబర్ నెల లోపల పూర్తి చేసుకొని సెప్టెంబర్ వరకు 2,20,000 ఇండ్లను పేదలకు అంకితం చేయడం ద్వారా పేదలను ఇంటి యజమానులుగా చేసి ఆత్మ గౌరవంతో బ్రతికే విధంగా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా కొత్తగా ఇంకొక 2.5 లక్షల ఇండ్లను ఇల్లు రాని పేదలకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను.